మేబీ ఈ ఇల్లు ప్రొడ్యూసర్ గారి ఇల్లు కావచ్చండి. భోజనాలు అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అంటే అరవింద్ గారు డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసర్ కావచ్చు, పూర్తిగా తెలీదు. ఆయన ఇంటి పక్కనే టెంపుల్, అమ్మవారి టెంపుల్, పోచమ్మ గుడి. ఎంతమందికి అదృష్టం ఉంటుందండి టెంపుల్ ఇంటి పక్కనే ఉండడానికి. యాక్చువల్ అయితే మన పురాణాల ప్రకారం టెంపుల్ పక్కన ఇల్లు కట్టుకోవద్దని చెప్పి అంటారు. అంటే చూడండి, ఇక్కడ టెంపుల్కి ఇంత ప్లేస్ ఉంది. కొన్ని ఎలా ఉంటాయంటే మొత్తం ఆనుకొని ఉంటాయి అన్నట్టు గుళ్ళు. ఆ రకంగా ఉండకూడదు అన్నట్టు, గుడితో ఆనుకొని స్థలం ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు అని చెప్పేసి. అంటే గుడికి వచ్చే ప్రాశస్త్యం అనేది ఇంటికి సరిపోదు అన్నట్టు. మనుషులకు సరిపోతుంది కానీ, గుడిలోకి వచ్చే మనుషులకు సరిపోతుంది కానీ ఇంటికి సరిపోదు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు పురాణాలు, శాస్త్రాల ప్రకారం. గుడికి ఎదురుగానే చెరువు. తెలంగాణలో ఇలా చెరువులు ఎక్కడ కనపడుతున్నాయండి? ఏదో దేశం మొత్తం మీద నదులను అనుసంధానం చేయడం వల్ల ఎండాకాలం అయినా కానీ నీళ్ళు అనేవి కనిపిస్తున్నాయి ఇలా. లేదంటే ఈ పాటికల్లా ఎప్పుడో ఇవన్నీ ఎండిపోయాయి. చూస్తున్నారా వాటర్? షూట్కి అని చెప్పేసి వచ్చాను ఈరోజు. నా సీన్ అయిపోయింది. హాయ్ రాగానే ఫస్ట్ ఒక షాట్ తీశారు, తర్వాత సెకండ్ షూట్ మాదే ఉంది. సెకండ్ సీన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇకపోతే హీరోయిన్స్ మీద ఉంది. హీరోయిన్స్ మీద ఉంటుంది. అది మొత్తం ఇవాళ నడుస్తుంది అన్నట్టు. చూడండి, సెట్ బాయ్స్ వగైరా అందరూ ప్రస్తుతం భోజనాలకి కూర్చున్నారు. టెంపుల్ బాగుంది. పైన రేకులు ఉన్నా కానీ మొత్తం 4 సైడ్స్ ఓపెన్ ఉండడం వల్ల ఎండ వేయడం అనేది తెలియడం లేదు. తాటి చెట్లు పల్లెటూరులో ముఖ్యంగా దొరికేవి. ఈ తాటి చెట్లు కూడా ఇప్పుడు కనిపించట్లేదు అండి. ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి తాటి చెట్లు ఏదో పొలాలలో ఎక్కడో దూరం చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం విరివిగా ఉన్నాయి తాటి చెట్లు. ఓకే అండి, కలుద్దాం మరి.